హలో అండి, నమస్తే. నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు చిన్నమి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను ఈరోజు అమ్మవారికి చీర అలంకరించబోతున్నానండి. శ్రావణ శుక్రవారం వస్తుంది కదా, సో అమ్మవారిని అలంకరించుకుంటాం కదా. ఎలా అలంకరించుకుంటాము ఈ వీడియోలో చూసేద్దామండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే లైక్ కామెంట్ వల్ల కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకొన్ని మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రావణ శుక్రవారానికి మనం చీరతో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో ఈజీగా చూసేద్దాం రండి. మనం అమ్మవారిని నిండుగా అలంకరించుకొని పూజ చేసుకుంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కొత్త ఉత్సాహం కూడా అనిపిస్తుందండి. కలశం పెట్టుకోవడం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం కూడా పెట్టుకోవచ్చండి. ఆనవాయితీ లేదు. మనం ఇలా శ్రావణ మాసంలో అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేస్తే సాక్షాత్తు అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉన్నట్లు అనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా మనసుకు హాయిగా ఉంటుందండి. ఎక్కడ లేని కొత్త ఉత్సాహం అనేది మనలో కలుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉన్న ఇంకొన్ని వీడియోస్ కూడా మీరు చూసేసేయండి. ఓకేనండి, ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి.